నమస్తే అండి. మేము ఇక్కడ బొడ్లోకి వచ్చేస్తాం. ఓటుకి 2 కూడా వచ్చేస్తాం. శాండా వచ్చేస్తాం. ఎంతమంది ఎమ్మెల్యే చేసినా నీళ్ళు వెళ్ళలేదు. మాకు నీళ్ళు ఇలా చేయాలి. నీళ్ళు ఇలా కొట్టండి. మన కొత్తగా వచ్చిన కమిషనర్ గారు చూడండి. ఇది పట్టా కాంచాలి కూడా మాకు చంద్రబాబు గారు పట్టా పరిస్థితి ఇక్కడ ప్రజానికి 3వ రోజు కొనసాగుతున్న పరిస్థితి. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు సేకరిస్తున్నారు. ఇక్కడ రోడ్లు కావాలని, రైళ్లు కావాలని కూడా అడుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనతో ఇక్కడ మహిళలతోటి ఏ విధంగా స్థానికులు ఇక్కడ సమస్యని వివరించుకుంటున్నారు. ఇక్కడ రైళ్లు కూడా కొన్ని చోట్ల కావాలంటున్నారు, అట్లాగే రోడ్లు కూడా కావాలంటున్నారు, అలాగే వ్యక్తిగత సమస్యలు కూడా చెప్తున్న పరిస్థితి. కొందరికి పెన్షన్ రాని పరిస్థితి కూడా ఉంది. అది కూడా ఇక్కడ వినతి 100 రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం సాధించిందనేది ప్రజలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఆ ప్రభుత్వం 2000, 3000 చేయాలంటే పెన్షన్ 5 సంవత్సరాలు పట్టింది. వాళ్ళకి నెలకి సంవత్సరానికి 250 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అదే ఈ ప్రభుత్వం రాగానే 15 రోజుల్లో ఏదైతే పూర్తిగా మంచానికి అంటిపెట్టిపోయినటువంటి దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు, 5,000, 15,000 రూపాయలు చేయటం, మామూలుగా కొద్దిగా డిగ్రీ తక్కువ ఉన్న వాళ్ళకి 3,000 నుంచి 6,000 చేయటం. ఇలా చూస్తే ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేస్తుందని, అదేవిధంగా నిరుద్యోగ యువత కోసం మెగా డిఎస్సీని అనౌన్స్ చేసి 16,000 పైచీలకు ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎన్నోసార్లు చెప్పారు, కానీ ఇప్పుడు కూడా మెగా డిఎస్సీ అనేటువంటి దాన్ని నిలబెట్టలేదు. మామూలు డిఎస్సీ కూడా చేయలేదు. అదేవిధంగా రైతు బకాయిలు ఏవైతే ఆ బకాయిలన్నింటినీ కూడా ఇవాళ ఆ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని ఈ ప్రభుత్వం భుజం మీద వేసుకుని ఆ 1,600 కోట్ల రూపాయలని చెల్లించడం. అదేవిధంగా రేపు రాబోయే రోజు దీపావళి నుంచి మనం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఉచితంగా ఇచ్చేటువంటి సిలిండర్ అది రేపు దీపావళి నుంచి ప్రారంభిస్తాం. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వటం, త్వరలోనే అన్నీ చూసుకుని బస్సు ప్రయాణాన్ని కూడా అది చేయటం. ఇలాగా ఇవన్నీ చూసిన తర్వాత 100 కార్యక్రమాలని మనం 100 రోజుల్లో చేసినటువంటి అంశాలను వాళ్ళందరూ గమనించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది పేదల ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి మాట అందరూ చెప్తూ ఉన్నారు. అందువల్ల ప్రజల్లో సంతృప్తి కనపడుతుంది కనుక వాళ్ళు మేము ఒకటే అడుగుతున్నాం, మీకు సంతృప్తి ఉంటే మీ ఇంటి ముందర ఆ ప్రభుత్వంలో బలవంతంగా స్టిక్కర్లు అంటించడం కాదు, మేము మీకు సంతృప్తి ఉందంటేనే మీ ఇంటి ముందు అంటిస్తామని చెప్పి మనం స్టిక్కర్ తీసుకెళ్ళి అంటే వైసీపీ ఏది డైవర్ట్ చేసామో మనం, ఏది మనం చేయలేదో ఒకసారి చెప్పండి. ఓపెన్ డిబేటింగ్ మేము అందరం కూడా సిద్ధమే. ఏది ఏ కార్యక్రమం మనం ప్రకటన చేసామో ఆయన ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. వాళ్ళు చేయలేని పనులు, వాళ్ళు ఒక 5 సంవత్సరాల కాలంలో చేయలేని పనులు 1 నెలలోనే మనం చేస్తాము. దీన్ని చూసి దుగ్ధతో ఆయన మాట్లాడుతున్నాడు. దాంతోపాటు లడ్డు విషయం మీరు తీసుకొచ్చారు కనుక చెప్తున్నాం. లడ్డు ఇవాళ మేము మాత్రమే కాదు, మా ముఖ్యమంత్రి గారు దీంట్లో నిజాలను చెప్పారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద ఇవాళ ప్రాయశ్చిత్త దీక్ష అనేటువంటి దాన్ని చేపడుతున్నారు 11 రోజుల పాటు. ఇవాళ నుంచి ఏంటంటే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మనం ఏం చేసినా కూడా అది తప్పు. దానికి సమాజం మొత్తం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మనందరం ప్రాయశ్చిత్తం చేసుకోవాలనేటువంటి బాధతో వారు దీక్ష చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఎవరైతే దాని క్వాలిటీని పరిశీలించిన వాళ్ళు ఉన్నారో, లడ్డు క్వాలిటీని పరిశీలించడానికి ఒక మెకానిజం ఉంటుంది కదా, ఆ మెకానిజం ద్వారా పరిశీలించిన తర్వాత స్పష్టంగా తేలుతుంది ఏంటంటే అందులో కల్తీ నెయ్యి లేకపోతే నాణ్యత లేని నెయ్యి వాడారనేటువంటి సుస్పష్టమైపోయింది. ఇక్కడ మాత్రమే కాదు, సమాచారంలో కూడా అలాగే ఉందనేటువంటి మాట. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే గత ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ప్రపంచంలోనే 2వ పెద్ద టెంపుల్ అయినటువంటి మన వాటికన్ సిటీ తర్వాత ఎక్కువ మంది భక్తులు వచ్చేటువంటి సిటీ పుణ్యక్షేత్రం ఏడుకొండల స్వామి. ఆ ఏడుకొండల స్వామి దగ్గర వచ్చేటువంటి ఏదైతే లడ్డు ఉంటుందో ప్రసాదంగా, దాంట్లో నాణ్యత పాటించకుండా ఉండే విధంగా వాళ్ళు ఉంటే ఇవాళ దాన్ని బయట పెట్టినందుకు వాళ్ళందరూ బాధపడుతున్నారు. బయట పెట్టేసరి మన బండారం బయటపడిపోయింది అనేటువంటి భయంతో డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటి మాట వాడుతున్నారు. కానీ దాన్ని పరిశీలించిన ప్రతి ఒక్కరూ చెప్పారు కల్తీ నెయ్యి, అదేవిధంగా తక్కువ రకం నెయ్యి, నాణ్యత లేని నెయ్యి వాడారు, అందువల్లే దాని క్వాలిటీ తగ్గిపోయింది అనేటువంటి మాట అందరూ కూడా చెప్తున్నారు. కనుక ఖచ్చితంగా అది 100కి 100 నిజం అనేటువంటి మాట అర్థం చేసుకున్నాం. కనుక ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అనేటువంటి తీసుకుని ఎవరైతే మనం చెప్తారు కదా పాపులను కూడా మారు మనసు తీసుకురామని చెప్పి యేసుప్రభు ఏదైతే చెప్పారో అలాగే ఈయన కూడా ఎవరైతే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడ్డారో వాళ్ళకు కూడా మంచి మనసు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి
ప్రాయశ్చిత్త దీక్షని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. అంటే అలాంటి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు క్యాబినెట్లో డిస్కస్ చేశారు, ఎలాంటి విచారణ చేపట్టబోతున్నారు? లేదు, ఇందులో మోసం చేసి లేదా నాణ్యత లోపించే విధంగా చేసిన ప్రతి కార్యక్రమానికి కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీన్ని పూర్తిగా రిపోర్ట్ తీసుకుని దాని ప్రకారం ఏ రకమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలో దానికి బాధ్యులైన వారందరి మీద తీసుకుని తీరుతాం. ఇది కక్ష సాధింపు చేసేటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు, ఇది పూర్తిగా తప్పు చేసిన వాడిని మాత్రం వదిలే ప్రభుత్వం కాదు. అదేవిధంగా మంచి చేసిన వాళ్ళని మెచ్చుకుంటాం, తప్పు చేసిన వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తాం. ఆ ప్రకారం వీళ్ళకి శిక్షణ కూడా ఉంటాయి. ఇది